మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో మన పరిస్థితి ఏంటి? బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రెండు చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనేమన్నా మాటల మాంత్రికుడా, లేకపోతే ఏదన్నా మాయల మాంత్రికుడా? ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30 లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? ఈ రాష్ట్రంలో పేదవాడు, ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు, ఆ డీబీటీ ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు, వారి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? సో ఇలాంటి డబ్బులు తీసుకొని గతంలో మీరు ఈ కార్యక్రమాలు చేసేవారు. గతంలో మీరు కన్సల్టెన్సీస్ని ఒక కన్సల్టెన్సీలో మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఈరోజు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడు. ఈ దేశంలో ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి మాయల బకీరులు చెప్పేటువంటి మాటలు దయచేసి కనీసం పరిగణనలో కూడా తీసుకోవద్దనేటువంటిది రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా. గతంలో కూడా లగడపల్లి రాజగోపాల్ దాంట్లో ఇటువంటి సర్వేలు చేయించి ఇటువంటి మాట్లాడించారు. ఇప్పుడు కూడా సేమ్ అటువంటి స్ట్రాటజీ. ఎవరు ఏం చెప్పినా ఈరోజు దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అన్ని దేశాల్లో పొలిటికల్ కన్సల్టెన్సీస్ అనేటువంటివి విపరీతంగా అదొక బిజినెస్గా నడుస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రజలు మీడియా పట్ల, సోషల్ మీడియా పట్ల